అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నాను. జీవితంలో కలిమిలేములు కష్ట సుఖాలు రెండూ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. అవి శాశ్వతం కాదు. కాబట్టి అవి వచ్చినప్పుడు వాటిని ఓర్చుకోవాలి. అలా ఓర్చుకునే అంటే సుఖదుఖాదుల యందు సమదృష్టి కలిగి ఉండడమే స్థితప్రజ్ఞత. అది ధీరుని లక్షణం అని భగవద్గీత తెలియజేస్తుంది. చూడండి, గీత 2వ అధ్యాయం 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమా పాయినో అనిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. ఓ అర్జున, ఇంద్రియముల యొక్క శబ్ద స్పర్శాది విషయ సంయోగములు ఒకప్పుడు శీతమును, ఒకప్పుడు ఉష్ణమును, ఒకప్పుడు సుఖమును, మరి ఒకప్పుడు దుఃఖమును కలుగజేయుచుండును. మరియునవి రాకపోకడలు గలవియై అస్థిరములై ఉన్నవి. కాబట్టి వానిని ఓర్చుకొనుము. ఇక్కడ తితీక్ష అనే పదం ఉపయోగించబడిందండి. దాని అర్థం ఓర్పు. ఇది శమదమాది సద్గుణాలలో ఒకటి, అంతేకాదు చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకంటే ఈ ఓర్పు కలిగి సుఖదుఖాదులందు స్థితప్రజ్ఞత కలిగి ఉన్నవాడే మోక్షానికి అర్హుడు. ఈ తితీక్ష అనే గుణం లేనివాడికి మోక్షం ఎన్నటికీ రాదు, రాబోదు అని 2వ అధ్యాయం 15వ శ్లోకం చెప్తుందండి. చూడండి, యంహిన వ్యజయంత్యేతే పురుషం పురుషశభ సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. పురుషశ్రేష్ఠుడు ఓ అర్జున, ఎవనిని ఈ శబ్ద స్పర్శాదులు బాధింపవో అంటే చలింపజేయవో, సుఖ దుఃఖములందు సమభావము గల అట్టి ధీరుడే మోక్షమునకు అర్హుడగును. కాబట్టి స్థితప్రజ్ఞత అనేది మోక్షానికి మొదటి మెట్టు అని తెలుస్తుందండి. కాబట్టి సుఖ దుఃఖాదులందు సమదృష్టి అంటే ఓర్చుకునే తత్వం ఉండాలి తప్ప కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడం, సుఖం కలిగినప్పుడు పొంగిపోవడం అనేవి ధీరుని లక్షణాలు కాదు. ఎవరైతే ఈ ధీరత్వాన్ని కలిగి ఉంటారో వారికే మోక్షము అని ఈ శ్లోకాల ద్వారా తెలిసింది. ఇంకా స్థితప్రజ్ఞత గురించి భగవద్గీత 2వ అధ్యాయంలో చాలా శ్లోకాలలో చెప్పడం జరిగిందండి. మోక్షమే ఈ జీవిత పరమావధి అండి. భగవంతుడు ఈ జీవితాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు అంటే మోక్షం సాధించాలి అనే ఉద్దేశంతోనండి. ఆ మోక్షం ఎప్పుడు వస్తుందో ఇప్పుడు మనం చూసాము. మనం ఏమి చేస్తే, ఎలా నడిస్తే మనకి మోక్షం లభిస్తుంది అన్నది మనల్ని సృష్టించిన ఆ సర్వేశ్వరునికే బాగా తెలుసండి. కాబట్టే ఆయన ఆ మోక్షాన్ని మనం పొందే విధంగా మనకి కొన్ని విధులు, నిషేధాలు నిర్దేశించారు. అవే శాసనాలు. అందుకే ఆయన ఆజ్ఞానుసారం జీవిస్తే మోక్షం లభిస్తుంది అని ఆయన తెలియచేయడం జరిగిందండి. అయితే కేవలం తెలియజేస్తే మనం వినం కదా. అందుకే ఆయన నిర్దేశించడం జరిగింది. నా ఆజ్ఞను అతిక్రమించొద్దు అని చెప్పడం జరిగింది. నా ఆజ్ఞాపాలనే చేయండి, అప్పుడు మీకు మోక్షం ఇస్తాను అని చెప్పడం జరిగిందండి. ఇది చూసి కొంతమంది, ఇదేంటి దేవుడు తనని ఆరాధిస్తేనే మోక్షం ఇస్తాననడం ఏంటి, ఇతరులను ఆరాధిస్తే మోక్షం ఇవ్వననడం ఏంటి, దేవుడు న్యాయాధికారి కదా, ఇంత స్వార్థంగా తననే ఆరాధించమని చెప్పడం ఏంటి, తనను ఆరాధిస్తేనే మోక్షం ఇస్తాననడం ఏంటి అని అడుగుతారండి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరాధన అంటే ఆజ్ఞాపాలన. ఆయన మనకి మోక్షం ఇవ్వడం కోసం దానికి ఏ విధమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలో నిర్దేశించారు. అదే ఆజ్ఞ. కాబట్టి ఆ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే ఆయనని ఆరాధించినట్లు. కాబట్టి ఆయనని ఆరాధిస్తేనే మనకి మోక్షం అని చెప్పారని మనం అర్థం చేసుకోవాలండి. కానీ ఆరాధన అంటే అర్థం తెలియని వారు ఏవేవో చేస్తూ అదే భక్తి అనుకుంటున్నారు. కానీ భగవంతుడు ఎవరో, అతని ఆజ్ఞ ఏమిటో
అనేది తెలుసుకోకుండానే ఏవో కొన్ని విషయాలను పాటించడం ద్వారా తాము భక్తి పరులమే అనుకుంటున్నారు. అందుకే అది మూఢభక్తి అనబడిందండి. మరి అసలైన భక్తి ఏంటి అంటే భగవంతుడు తన ఆజ్ఞల పట్ల మీరు జాగరూకతతో వ్యవహరించండి. ఆ ఆజ్ఞలను జారీ చేసిన నన్ను గుర్తించండి. నేను మీ చర్యలన్నిటినీ గమనిస్తున్నాను. మీరు నా ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నారో లేదో, అంటే మీరు మోక్షగాములు అయ్యే దిశగా నడుస్తున్నారో లేదో నేను ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నాను, గ్రహిస్తూ ఉన్నాను. దానికి తగిన ప్రతిఫలం ఇచ్చేస్తాను. కాబట్టి నన్ను గుర్తించి నా ఆజ్ఞానుసారం నడుచుకుంటే అదే ధర్మము, అది స్వధర్మము అండి. మనుషులందరికీ కూడా ఆయన ఇదే ధర్మాన్ని నిర్దేశించారు తప్ప కొంతమందికి ఒక ధర్మాన్ని, కొంతమందికి మరో ధర్మాన్ని ఆయన నిర్దేశించలేదు. కాబట్టే ఆ ధర్మము సార్వజనీనము, అదే మనుషులందరి స్వధర్మము. కానీ తెలియక కొంతమంది మతాన్ని చొప్పించారండి. ఇక్కడ స్వధర్మమే మేలైనది, పరధర్మము భయావహము అని చెప్పడాన్ని మన మతాన్నే మనం అనుసరించాలి, పరమతం ఎంత బాగున్నా అనుసరించకూడదు అని చెప్పాడు అని అనుకుంటున్నారు. నిజానికి ఈయన చెప్పింది ఏంటండి, నన్ను మాత్రమే తెలుసుకుని ఆరాధించండి, అంటే నేను చెప్పినట్లుగా నడుచుకోండి, అదే మీకు స్వధర్మము అని చెప్పడం జరిగిందండి. అతనికి భిన్నముగా ఇతరములను ఉపాసించడం అధర్మము. కాబట్టే యజుర్వేదము మనం 22వ అధ్యాయం 9వ మంత్రంలో చూసినట్లుగా ఎవరైతే సచ్చిదానంద స్వరూపుడు, నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడు, సర్వాంతర్యామియగు ఆ సర్వేశ్వరుణ్ణి తప్ప ఇతరులను ఆరాధించకూడదు, ఇతరుల ఉపాసన చేయకూడదు. ఇలా ఎవరైతే ఆ సర్వేశ్వరుణ్ణే ఆరాధిస్తారో అది ధర్మము. కాబట్టే ఏం చెప్పడం జరిగిందండి, ఏ ప్రయోజనముల సాధనము కొరకైనను మనచే ఉపాసించబడిన పరమాత్మ మన బుద్ధులను అధర్మాచరణము నుండి తప్పించి ధర్మమునాచరించుటయందే ప్రవృత్తపరుచును. దీనిచే శుద్ధులమైన మనము ఆ పరమేశ్వరుని ప్రాప్తి చేసుకుని ఇహపర సుఖములను భోగించదముగాక. ఇంత అర్థం ఉందండి తననే ఆరాధించమని ఆయన నిర్దేశించడంలో. ఇది మనం అర్థం చేసుకోకపోవడం వల్ల ఏదేదో మాట్లాడుతున్నాము. కానీ భగవంతుడు అనేక వాక్యాల ద్వారా, శ్లోకాల ద్వారా, వచనాల ద్వారా ఇదే విషయాన్ని అనాదిగా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తన ధర్మాన్ని తెలియచేస్తూనే ఉన్నాడు. అది అనేక భాషల్లో ఉండడం వల్ల, అనేక కాలాల్లో ఉండడం వల్ల, అనేక మంది ద్వారా ఉండడం వల్ల అవన్నీ వేరు వేరు మతాలు అని మనం భావించి మన మతమే గొప్పది, అదే అనాది ఇలా అనుకుంటూ ఉన్నామండి. కానీ భగవంతుడు చెప్పింది మతము కాదు, ధర్మము. నేను కూడా చెప్తున్నది మతము కాదు, ధర్మము. ఇలా నేను ఆల్మోస్ట్ అనేక వీడియోల్లో ఈ విషయాన్ని తెలియచేసినప్పటికీ కొందరు దీన్ని మత కోణంతోనే చూస్తున్నారు. భగవంతుడికి మత కోణం లేదండి, ఆయనది ఒకటే కోణం, అది ధర్మకోణం. ఆయన అప్పుడు పుట్టిన వారికైనా, ఇప్పుడు పుట్టేవారికైనా, ఇక ముందు పుట్టబోయే వారికైనా కూడా తన ధర్మాన్ని తెలియచేయాలి. కాబట్టి అనేక కాలాలలో, అనేక ప్రాంతాలలో, అనేక భాషలలో ఒకే ధర్మాన్ని తెలియచేయడం జరిగింది. వీటికి ముందు వెనుకలనేది లేదు. సనాతన ధర్మము అంటేనే ఆది నుంచి ఇవ్వబడిన ధర్మము చివరి వరకు కూడా నిలిచి ఉండే ధర్మము అండి. కాబట్టి ఈ ధర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆ ధర్మాన్నే మనం ఆచరించాలి. అప్పుడు మనకి మోక్షం ఇస్తాను అని ఆయన అంటున్నారు. కాబట్టి ఆ మోక్షం పొందడానికి మనం అహర్నిశలు కృషి చేయాలండి. ఇది తెలియక కొందరు తమ మనసుకి నచ్చినదే భక్తి అని పాటిస్తూ ఉన్నారు. కానీ మనసు ఎలాంటిది అంటే, ఒక ఉదాహరణ చూస్తే అర్థమవుతుందండి. పొగ పీల్చేవారు, మద్యం తాగేవారు, మత్తు పదార్థాలు సేవించేవారు కూడా అందులో తమకి ఎంతో ఆనందం ఉంది,
తమ మనసుకి అది చాలా నచ్చింది అని వాదిస్తారండి. కానీ దాని వలన ఎంత ప్రమాదమో వారి అంతరాత్మకు తెలుసు. కానీ అంతరాత్మ గొంతు నొక్కి తమ ఆనందమే, అది కూడా తాత్కాలికంగా లభించే ఆనందమే తమకి ముఖ్యము అనుకుని తాము నష్టపోతూ తమ కుటుంబానికి కూడా వ్యతలు మిగులుస్తారండి. కానీ వీరంటారు, ఇవి మా మనసుకి నచ్చాయి, వీటిని కాదనే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే ఎవరైనా బ్రతికేది తమ సంతోషం కోసమే కదా. ఆ సంతోషం నాకు వీటిలో లభిస్తుంది, ఇది నా వద్దు అనడం నా మనోభావాలను దెబ్బతీసినట్లు అని వాదిస్తే ఎలా ఉంటుందండి? మన మనసు కంటే కూడా భగవంతునికే తెలుసు మనకి ఎందులో మంచి ఉందో, మనకి బాగుంది అనిపించిన దాంట్లో ఏ కీడు ఉందో. అందుకే ఆయన అన్నారు, మీ మనసుని మీ బుద్ధిని నాకు అర్పించేయండి, మీరేం చేసినా నాకు అర్పించండి, సమర్పణా భావంతో చేయండి అని. ఆయనకి అర్పించడం అంటే ఏంటండి? మనం గత వీడియోలో కూడా చూసాము. ఆయన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన మెచ్చే విధంగా చేసే పని ఆయనకి సమర్పించినట్లు. అందుకే ఆయన మీ మనస్సు చెప్పినట్లు కాక నేను చెప్పినట్లు నడుచుకోండి. మీ మనసు ఏదో చెప్తూ ఉంటుంది, అది మంచిది అని మీకు అనిపిస్తూ ఉండవచ్చు. అందులో ఏదుందో, మేలు దాగుందో కీడు దాగుందో నాకు తెలుసు కాబట్టే మీ మనసుని నాకు ఇచ్చేయమంటున్నాను అని ఆయన అంటున్నారు. ఎక్కడా అంటే భగవద్గీత 5వ అధ్యాయం 17వ శ్లోకంలోనండి. తద్బుద్ధయ సదాత్మానా స్తన్నిష్ఠా తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్దూత కల్మష. ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది, మీ మనసును మీ బుద్ధిని నాకు అర్పించండి, ఇది జ్ఞానము. ఈ జ్ఞానముచే ఎగురగొట్టబడిన పాపము గలవారై మీరు మోక్షాన్ని పొందుతారు అని. ఇదండి జ్ఞానము అంటే. ఇది గ్రహించిన వాడే జ్ఞాని, అటువంటి జ్ఞానే తనకి ఇష్టడు అని కూడా ఆయన 7వ అధ్యాయంలో తెలియచేయడం జరిగిందండి. కాబట్టి ఈ జ్ఞానంతో ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటే అది ధర్మాన్ని పాటించినట్లు, ఆయనకి సమర్పించినట్లు. ఈ విధంగా సమర్పణా బుద్ధితో ధర్మాన్ని పాటించడం అంటే ఆయన ఆజ్ఞని అనుసరించడం చేసిన వారికే మోక్షం అని ఆయన ఎన్నో వాక్యాల ద్వారా మనకి తెలియచేయడం మనం ఇప్పటికే చాలా వీడియోలలో చూడడం జరిగిందండి. కాబట్టి భగవద్గీత 9వ అధ్యాయం 27వ శ్లోకం ద్వారా అయినా, 5వ అధ్యాయం 17వ శ్లోకం ద్వారా అయినా మీ మనోభావాలకి కాదు నా అభీష్టానికి విలువనివ్వండి, అదే మిమ్మల్ని మోక్షానికి చేరుస్తుంది అని చెప్పడం మనం చూడవచ్చు. అందుకోసమే ఆయన మీ మనసును బుద్ధిని మీ ఆరాధనను మీ భక్తిని నాకు సమర్పించండి అని అడిగారు. ఇది కేవలం ఆయన కోసం ఎంత మాత్రం కాదండి, అసలు ఆయన కోసం కాదు, ఇది మన మేలు కోసమే. ఎందుకంటే మనం ఆరాధించకపోతే ఆయనకు వచ్చిన నష్టమూ లేదు, ఆయనను ఆరాధించేవారు లేరు అని కూడా కాదండి. దేవగణాలన్నీ కూడా ఆయనని స్తుతిస్తూనే ఉన్నాయి నిరంతరం. ఇంకా ఆయన ఆజ్ఞ మేరకు తమ కర్తవ్యాల్ని నిర్వర్తించడానికి పరుగులు తీస్తూనే ఉన్నాయండి. మరి ఎందుకు మనల్ని ఇలా ఆదేశిస్తున్నారు? తననే ఆరాధించమని, అదే మీ ధర్మము, అదే మీ స్వధర్మము అని ఎందుకు చెప్తున్నారు అంటే మన మేలు కోసమండి. ఇలా చేసినప్పుడు భగవంతుణ్ణి దృష్టిలో ఉంచుకుని భగవంతుణ్ణి మాత్రమే ఆరాధిస్తే, అంటే ఆయన ఆజ్ఞలనే పాటిస్తే మనం మోక్షానికి చేరుతాము. కాబట్టి అలా మనల్ని మోక్షార్హులను చేయడం కోసమే భగవంతుడు అనేక విధాలుగా మనకి మన స్వధర్మం ఏంటో తెలియచేయడం జరిగింది. తనని మాత్రమే ఆరాధించమని నిర్దేశించడం జరిగిందండి. ఇది తెలియక చాలామంది భక్తి అంటే తాము అనుకుంటున్నది తమకి నచ్చింది, తమకి వచ్చింది అనుకుంటున్నారు. అది మూఢభక్తి అని గ్రహించాలండి. ఈ సత్యాన్ని గుర్తించిన వారు విజ్ఞులు దీనిని గుర్తించకుండా అనవసరమైన రాద్ధాంతాలు రాజేస్తూ దేవుని అభీష్టానికి ఏ మాత్రం విలువనివ్వకుండా తమ మనోభావాల ప్రకారమే నడుచుకోవాలి, అదే తమ మనసులకు తృప్తినిచ్చే విషయం అని భావించేవారు గ్రహించాల్సిన విషయాలు ఇవ్వండి.
ఇలా గ్రహించని వారు తమ మనోభావాలకే ప్రాధాన్యత ఇచ్చి దైవాజ్ఞలను ధిక్కరిస్తూ వాటిని వక్రీకరించి తాము ప్రక్కదారి పట్టడమే కాదు ఇతరులను కూడా ప్రక్కదారి పట్టించే ప్రమాదకరమైన చర్యకు పాల్పడుతున్నారండి. ఇది దైవ ఉగ్రతకు దారి తీస్తుందని వారు గ్రహించడం చాలా అవసరం అండి. కాబట్టి మనం ఏం చేసినా ఇది దైవాగ్రహాన్ని తెచ్చిపెడుతుందేమో అని భయపడుతూ దైవ అనుగ్రహం కోసమే తప్పిస్తూ పని చేయడమే అసలైన కర్మ సిద్ధాంతం. ఇదే దైవానికి సమర్పించిన కర్మ అవుతుందండి. అయితే ఈ విషయం తెలియకముందు మేము అనేక పాపాలు చేసేస్తాము. మరి వాటి సంగతి ఏమిటి అంటే మనం గతంలోనే చూసాము. తెలియక పాపాలు చేసి తెలుసుకున్న తర్వాత ఆ పాపాలను విడనాడి పశ్చాత్తాపంతో ఇక ఆ భగవంతుణ్ణే ఆశ్రయిస్తే, ఆయన ఆజ్ఞానుసారం జీవిస్తే ఆ పాపాలు ప్రక్షాళన అవుతాయి అని మనం అనేక వీడియోలలో కర్మ సిద్ధాంతం పార్ట్లలో చూడడం జరిగిందండి. చూడండి, ఇది కూడా విమర్శించిన వారు ఉంటారు. ఏమనంటే అయితే పాపాలు చేసేవచ్చా, తర్వాత పశ్చాత్తాపడితే పర్వాలేదు కాబట్టి ఎన్ని పాపాలైనా చేసేసి తర్వాత పశ్చాత్తాపడితే సరిపోతుందా అని. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలియక ఈ విధంగా భగవంతుని అర్థం చేసుకోక ఆయన మనం చేసేవన్నీ గమనిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు, తగిన ప్రతిఫలం ఇచ్చేస్తాడు అని తెలియక ముందు చేస్తే, తెలిసిన తరువాత ఆయన క్షమాపణ వేడుకుని ఆయన ఆజ్ఞానుసారమే ఆయననే ఆరాధిస్తే అప్పుడండి ఈ పాప ప్రక్షాళన అనేది. కాబట్టి ఎవరైనా దీన్ని మిస్యూటిలైజ్ చేసుకునే అవకాశం ఎంత మాత్రమూ లేదు. విషయాన్ని అర్థం చేసుకొని వారు మాత్రమే ఇలా అనుకుంటారు అని గమనించాలండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఒక తండ్రికి సంతానం ఎంతమంది అయినా ఉండనివ్వండి, వారందరూ బాగున్నా కూడా ఏ ఒక్కరో దారి తప్పిపోయినా దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఆ తల్లిదండ్రులు ఈ సంతానాన్ని ఎలా బాగు చేయాలనే పరితపిస్తారండి. అంతే కదా. కానీ మిగిలిన వాళ్ళందరూ బాగున్నారు, వీడు ఎలా పోతే మనకేంట్లే, పోతే పోయాడులే అని అనుకోగలరండి తల్లిదండ్రులు? ఆ మనస్తత్వం లేదండి తల్లిదండ్రుల్లో. ఏ తల్లిదండ్రుల్లో అయినా సరే ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ సంతానం గురించి ఎక్కువ కలత చెందుతారు. ఇలాంటి వాత్సల్యం ఆ తల్లిదండ్రులకి పెట్టినవాడెవరండి? ఆ భగవంతుడే కదా. మరి ఆ భగవంతుని మించిన భక్తవత్సలుడు ఇంకొకడు ఉంటాడా? కాబట్టి జరిగిన తప్పుని దిద్దుకుంటూ ఇక మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్లకుండా ఆ భగవంతుణ్ణి ఆశ్రయిస్తే తల్లిదండ్రులకి ఆ మనస్తత్వాన్ని ఇచ్చిన దేవుడు తన బిడ్డల పట్ల కారుణ్యం చూపించడా అండి? చూపిస్తాడు కదా. ఈ విశ్వాసం మనలో ఉండాలి. కాబట్టి మనకి కష్టాలు ఎదురైనప్పుడు ఆ స్వామినే అడగాలి, ఆశ్రయించాలి. ఇక మళ్ళీ ఆ తప్పుల జోలికి వెళ్ళకూడదు, ఆయన చెప్పినట్లుగా నడుచుకోవాలి. ఇది పరిష్కారం అండి. అప్పుడు మనం ఎదుర్కొంటున్న బాధలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, ఇక్కట్లు కానీ ఏ ఉన్నా కూడా వాటికి పరిష్కారం ఆయనే తెలియజేస్తారు. కానీ ఏంటి, నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను కదా, ఇంకా తెలియచేయలేదు, ఇంకా నా కష్టాలని గట్టెక్కించలేదు అని అడుగుతున్న వారి కోసం చెప్తున్న మాట ఏంటంటేనండి, నేను దేవుడు మనం అడగకుండానే అన్నీ ఇచ్చాడు, అవునా కాదా అండి? అలా అడగకుండానే అన్నీ ఇచ్చిన వాడికి మనం అడిగినప్పుడు ఇవ్వడం తెలియదంటారా? తెలుస్తుంది కదండి. కానీ ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకే బాగా తెలుసు కాబట్టి ఆయన ఇచ్చే వరకు సహనం వహించాలి. ఆ సహనాన్నే తితీక్ష అనే పదం ద్వారా మనం తెలుసుకున్నామండి ఈరోజు వీడియోలో. కాబట్టి ఆ సహనంతోనూ ఓర్పుతోనూ ఆయనని అడగాలి. ఆయన ఇచ్చే వరకు మనం సహనం వహిస్తూ ఆ పరిస్థితులకి తట్టుకుని ముందుకెళ్ళాలండి. ఒక కవి అన్నాడు, పరిస్థితులకి వదగాలి, కాలానికి ఎదగాలి అని. కాబట్టి అండి పరిస్థితులు వచ్చినప్పుడు ఇవి పరీక్షలు అని కూడా మనం భావించాలండి. ఎందుకంటే ఆ భగవంతుడు మోక్షము అనే గొప్ప పదవిని మన కోసం సిద్ధం చేసి ఉంచాడు. మరి దానికి మనం అర్హులమో కాదో ఆయన పరీక్షిస్తూ ఉంటాడు కదండి. కాబట్టి భక్తులకి పరీక్షలు అనేవి తప్పదు. ఆ పరీక్షల్ని
ఆయన పట్ల విశ్వాసంతో ఎదుర్కోవాలండి. ఆ విశ్వాసాన్ని సడలనివ్వకూడదు. చాలామంది చేసే తప్పేంటంటే కష్టాలు ఎదురైనప్పుడు దేవా అని నిన్నెంతో ఆర్తిగా అడిగాను, కానీ నువ్వు నా కష్టాలను ఏమీ కడతీర్చట్లేదు, అసలు నువ్వు ఉన్నావా, అసలు నువ్వేనా దేవుడివి, లేక ఇంకెవరైనా ఉన్నారా అని పక్కదారి చూస్తారండి. కానీ భగవంతుడు చెప్తున్నాడు, నా పట్ల విశ్వాసంతో సదాచరణ చేస్తే నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని. కాబట్టి అండి, కష్టాలు ఎదురైనప్పుడు సహనం వహించాలి, ఆ సర్వేశ్వరుణ్ణే ఆశ్రయించాలి. ఇది ఎవరైతే ఆ కష్టాలను ఎదుర్కొంటూ ఇక ఎదుర్కోలేక ఆత్మహత్య శరణ్యం అనుకుంటారో వారి కోసం అండి. అలాగే ఇలా తమ కష్టాలని తెలియచేసిన వారి పట్ల సానుభూతితో స్పందించిన వారు కొంతమంది ఉన్నారండి. వారు కూడా ఇటువంటి వారి గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. వారి కోసం నేనేం చెప్పదలిచానంటే, అటువంటి వారి కోసం మీరు ఇటువంటి ప్రార్థన ఆ సర్వేశ్వరునికి చేయండి అని. ఆ ప్రార్థన ఎటువంటిది అంటేనండి, ఓ పరమేశ్వర, సర్వశక్తిమంతుడా, ఏ రూపంలోనైనా కష్టాలను ఎదుర్కొంటున్న వారికి పరిష్కారాలు చూపించు. వారి అవసరాలు అందరికంటే నీకే బాగా తెలుసు. వారి బాధలు, ఆందోళనలు, భయాలు నీకు తెలుసు. వారి బాధలకు ఉపశమనాన్ని ప్రసాదించు. వారిని అనంత కారుణ్యంతో దీవించు. వారి అనారోగ్యాన్ని నయం చెయ్యి. వారి సమస్యలకు ఉత్తమ పరిష్కార మార్గాన్ని చూపించు. వారికి కావలసిన మనోధైర్యాన్ని, నీ సహాయం పట్ల ప్రగాఢ విశ్వాసాన్ని ప్రసాదించు. నిన్ను తప్ప మరెవ్వరిని తమ స్వామిగా అంగీకరించకుండా నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నందుకు, నీతోనే మొరపెట్టుకుంటున్నందుకు వారికి నీ సంపూర్ణ సహకారాన్ని అందజేయి. తథాస్తు. అట్లే అగుగాక. దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.